దేవుని నామానికి మహిమ కలుగునగాక. మీ అందరికి కూడా వందనాలు. యేసు ప్రభు యొక్క జన్మాన్ని గురించి, పుట్టుకను గురించి పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, ముఖ్యంగా వీళ్ళిద్దరూ. అంతేకాకుండా యేసు ప్రభు మెస్సయ ఈ లోకములో జన్మించినప్పుడు ఏమి చేస్తాడు అనే విషయాన్ని కూడా ప్రవక్తలు ప్రవచించారు. యెషయా, జకర్యా అండి, అనేక మంది పాత నిబంధన ప్రవక్తలు. ఆది కాండము నుంచి మలాకి వరకు కూడా ఒకవేళ మనము చూడగలిగితే ఇంచుమించు ప్రతి అధ్యాయములో కూడా యేసు ప్రభువును చూడవచ్చు. యేసు ప్రభు యొక్క పుట్టుక లేదా ఆయన యొక్క శరీర ధారణ అని అంటాం. ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శరీర ధారణ, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకములోనికి రావడము అన్నదాని గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు జన్మానికి ఆయన టైము, స్థలము, అలాగే ఆయన పుట్టినప్పుడు జరిగే సంఘటనలు, ఎందుకు పుడతాడు, రకరకాల ప్రవచనాలన్నీ ఉన్నాయి. నేను వాటిని చూడడం లేదు, కానీ అసలు పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభువు తన పుట్టుకను గురించి తాను ఏమి చెప్పుకున్నాడు అన్నది నేను ఈరోజు చూడాలనుకుంటున్నాను. నేను కూడా ఇన్ని సంవత్సరాలు, గత 40 ఏళ్ల నుంచి బోధ చేస్తానే ఉన్నాను, కానీ నేను కూడా ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. బైబిల్ కాలేజీలో కానీ మన సంఘంలో ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు విన్నాం. ఇంతవరకు నేను మాట్లాడలేదు. ఉదయం వరకు నా మనసులో ఒక వాక్య భాగం ఉండింది. I don't know, very suddenly this verse flashed in my mind. హఠాత్తుగా ఎందుకో ఈ వచనము నా మనసులో వచ్చింది. అప్పుడే అనుకున్నాను, దీని గురించి ఎన్నడూ ఎప్పుడు చూడలేదే. దెన్ ఐ took some time to look into this. కొంత సమయాన్ని తీసుకొని దీంట్లో చూచాను. వాక్యం చదువుకుందాం. What did Christ himself say or tell about him in the Old Testament? యేసుప్రభు వారు తన గురించి తానే పాత నిబంధనలో తన జన్మను గురించి, ఏమండి, ఆ మరణాన్ని గురించి యేసుప్రభు వారు చెప్పుకున్న మాటలు చాలా ఉన్నాయి. నన్ను ఎందుకు చేయి విడిచితివి, నేను పురుగును. చూశారండి, యేసుప్రభు వారు తను మాట్లాడిన మాటలు ఉన్నాయి, తనంతట తాను చెప్పుకున్న మాటలు ఉన్నాయి. అయితే జన్మాన్ని గురించి నాకు, మరి వేరే ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఫర్ మై మెమరీ అండ్ మై రీకలెక్షన్ ఓన్లీ వన్ వెర్స్. హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7, 8 8, 9 వచనాలను నేను చదువుతాను. శ్రద్ధగా గమనించండి. Hebrews chapter 10 verses 5 to 9 verses. ఏంటి, పాత నిబంధనలో యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నదని క్రొత్త నిబంధన తెరిచారేంటి అని అనుకోవద్దు. విల్ రీడ్ ఇట్ ఫస్ట్. చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, దట్ ఈస్ క్రిస్మస్,
ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, అంటే క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాడు, లేదా తన జన్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈలాగు చెప్పుచున్నాడు అంటే యేసు ప్రభువే తన గురించి తాను ఈ లోకంలో పుట్టే విషయమై చెప్పుకుంటున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరమును అమర్చితివి. కుమారుడైన దేవుడు తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఒక శరీరమును అమర్చితివి అంటే దాని అర్థం ఏమిటంటే, ఇంతకుముందు యేసుప్రభువుకు శరీరము లేదు. ఆయన ఆత్మస్వరూపి, నిత్యుడగు దేవుడు. శరీర ధారణ అన్నది మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. శరీరము ధరించుకోవడం అనేది మధ్యలో వచ్చింది. 33 లేదా 34 సంవత్సరాలు భూమి మీద జీవించిన తర్వాత ఆయన మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. సో ఇన్ కనెక్షన్ విత్ హిస్ బర్త్, యేసుప్రభు వారు తన జన్మను పురస్కరించుకొని తన జన్మకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను అంటిని. బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత, అంటే అది చూసారా 6వ వచనంలో 5వ వచనంలో చెప్పాడు కదా. ఆయన ఏమంటున్నాడంటే, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఈ రెండవ భాగము ఇప్పుడు మనం ఏమీ చూడబోవడం లేదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సరే, ఇక్కడ నాకొక శరీరమును అమర్చితివి అనే మాట ఉంది. శరీరం అనే మాట ఇక్కడ ఎందుకుందంటే, మీకు ఇది ముందు చెప్పి నేను అప్పుడు ఒరిజినల్గా ఏముందో చెప్తాను. హెబ్రీ భాషలో ఉన్నటువంటి పాత నిబంధనను గ్రీకు భాషలోనికి అనువదించినప్పుడు ఇది కీర్తనల గ్రంథములో నుండి తీసుకున్న వాక్య భాగం. ఇది శరీరము అనే మాట పెట్టారు, ట్రాన్స్లేట్ చేశారు. అయితే పాత నిబంధనలో హెబ్రీ బైబిల్లో ఏముందో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన. 6వ వచనం నుంచి చదువుతున్నాను. 6, 7, 8 చదువుతూ ఉన్నాను. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. అదే కదండి దాకా మనం చదివాము. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. సో పాత నిబంధన హెబ్రీ భాషలో ఉన్న ఈ బైబిల్ మొజారెటిక్ టెక్స్ట్ అంటారు. దాన్ని మొజారెటిక్ టెక్స్ట్ అని పిలుస్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆ మాట గురించి ఇబ్బంది ఏమీ లేదు. హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన. చెవిని అమర్చితివి అనే మాట చెప్తున్నాడు. ఈ చెవి అనే మాట సోమ అంటే శరీరము అని గ్రీకులో అనువదించారు. యూదు రబ్బీలు దాన్ని అలా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారని అనువదించిన వాళ్ళు. యేసు ప్రభు కాలములో ఉన్న పరిసయ్యులు శాస్త్రులు దాన్ని అర్థం చేసుకోలేదు. కానీ
పాత నిబంధనను గ్రీకులోకి అనువదించినటువంటి యూదు రబ్బీలు అంటే గురువులు, టీచర్లు, వాళ్ళు సరిగ్గా అనువదించారు. అయితే మనము పాత నిబంధనకే స్టిక్ ఆన్ అవుదాం. బలులనైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథంలో ఈ మాట రాసినప్పుడు వచ్చాడా? వచ్చి ఉన్నాను. ఇట్ ఈస్ ఎ ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్. భవిష్యత్తులో నెరవేరనై ఉన్న దానిని పాస్ట్ టెన్స్లో చెప్పాడు. పాస్ట్ టెన్స్లో చెప్పడం అర్థం ఏమిటంటే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. దేవుని యొక్క ప్రణాళికలో అది నెరవేరిపోయింది. అబ్రహాము ఇస్సాకును బలిమ్మని దేవుడు కోరినప్పుడు ఏమండి, అబ్రహాము ఎప్పుడైతే తన కొడుకును కత్తిని తీసుకొని బయలుదేరాడో అప్పుడే అబ్రహాము తన కొడుకుని చంపేశాడు. యాక్చువల్గా కొండ మీద జరిగింది ఏమిటంటే మోరియా పర్వతం మీద ఇస్సాకు బ్రతకడం జరిగింది. అర్థమైందండి? కానీ అబ్రహాము తన మనసులో, తన హృదయములో, తన ఇష్టములో ఫార్ హిమ్ ఐజాక్ వాస్ డెడ్, చనిపోయాడు. సో మళ్ళీ కత్తి ఎత్తడం అవసరం లేదు దేవునికి. దేవుడేమి శరీరాన్ని కోరట్లేదు, బలి కోరట్లేదు. అబ్రహాముకు ఇస్సాకుతున్న లింక్ దేవుడు తెంచేశాడు. ఈ లింక్ కూడా తెగాల నీకు అబ్రహాం అని చెప్పాడు, తెంపేశాడు. సో అలాగే ఇక్కడ కూడా దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే సంకల్పించిన ప్రణాళికలో ఇది జరిగిపోయింది. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా చెవి ఏమిటి? చెవి యొక్క ప్రాముఖ్యత. ఈ చెవి యొక్క ప్రాముఖ్యత ఏంటి? చెవి దేనికండి? దీనికి నేను ఏదో చెప్పే అవసరం లేదండి. చెవి అనగానే అందరికీ అర్థమైపోతుంది. ఏమిటది? వినుట. వినుట అంటే అర్థం ఏంటి ఏమండి? వినుట అంటే అర్థం ఏంటి? చెవిటి వాడు ఉన్నాడండి, వినబడదు. ఏమన్నా చెప్తే వింటాడా? వినడు. కానీ దాన్ని చేస్తాడా? చెయ్యడా? చేస్తాడు కదా. సో వినుట అంటే ఏమిటి? చెయ్యడం. గ్రహించడం కూడా కాదు. వినడం అంటే ఏంటి? వినుట, గ్రహించుట, తర్వాత చేయుట. విచిత్రం ఏంటో తెలుసండి, వినబడని చెవిటి వాడు లోపడుతున్నాడు, రెండు చెవులు బాగా పనిచేస్తున్న వాళ్ళు లోపడడం లేదు. చెవి అన్నది వినుటకు సాదృశ్యం. ఇంకో మాట చెప్పాలంటే అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు గాడ్. యేసుప్రభు అదే అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పబడిందంటే ఎవ్రీబడి ఫెయిల్డ్. అదండి, ఎవ్రీబడి ఫెయిల్డ్. మొట్టమొదట దేవుని స్వరము విన్న వ్యక్తి ఎవరు? ఆదాము, హవ్వ. ఆదాము, ఆ తర్వాత అవ్వ కూడా వినింది. కలిపే చెప్పుకుందాం. దేవుడు చెప్పింది ఏంటి? చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒక విషయం ఏంటండి? మంచి చెడ్డల ఫలమునిచ్చు, మంచి చెడ్డల ఫలము తెలివినిచ్చే ఆ ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు. ఆదాం ఏం చేశాడండి? హీ ఫెయిల్డ్. ఓడిపోయాడు, అవిధేయత చూపించాడు. ఇప్పుడు సంపూర్ణమైన విధేయత చూపించగలిగే వ్యక్తి కావాలి మానవుల యొక్క పాప క్షమాపణకు. ఆదాము చేసిన నేరాన్ని, ఆ నేరం వల్ల వచ్చిన శిక్షను అనుభవించడానికి, ఆదాము చేసిన తప్పును సరిదిద్దడానికి సంపూర్ణమైన విధేయతతో
రావాలి ఒక వ్యక్తి భూమి మీదకు. అందుకనే కీర్తన గ్రంథంలో యేసు ప్రభువారు తన గురించి తాను చెప్పుకుంటున్న మాట ఏమిటంటే, నీవు నాకు చెవులను నిర్మించితివి. నాకు చెవులను అంటే శరీరాన్ని నిర్మించావని అర్థము. ఆ అర్థములో హెబ్రీ పత్రికలో మాట రాయబడింది. కానీ హెబ్రీ భాషలో చెవులను నిర్మించితివి. ఆ తర్వాత కాన్స్టెంట్గా మ్యాన్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడండి. వింటున్నాడు, దేవుడి మాట వింటున్నారు. నో obedience. విధేయత లేదు. సరే, బలులు అర్పణ కదా, ఈ మాట దగ్గర కూడా మనం రావాలి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము చాప్టర్ 15, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఇందాక చదివాం, దేవునికి అవి సంతోషం కాదని. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. నౌ గాడ్ వాంటెడ్ ఎ కింగ్. దేవుడు యొక్క వాగ్దానము, దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు పరలోకాన్ని భూమి మీదకి తేవడానికి ముందుగా, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము చేయడానికి ముందుగా దేవుడు ఆదాముని లోకంలో పెట్టి నీవు భూమిని ఏలుము అని చెప్పాడు కదా. ఏమండి అంటే దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. సో దేవుడు అయ్యో ఆదాము పాపం చేశాడు, పడిపోయాడు కనుక ఇక నా ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటానని దేవుడు అంటలేదండి. దేవుడు అన్నాడు, ఆదామా నువ్వు వేలాలి భూమిని అని చెప్పాడు. ఆ పని చేయడానికి దేవుడు నిర్ణయించాడు కనుక రాజు కావాలి, భూమి మీద రాజ్య స్థాపన జరగాలి, దైవ రాజ్యము ఏర్పాటు చేయబడాలి. దానిని మనిషి పరిపాలించాలి, ఆదాము పరిపాలించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క నిర్ణయం. ఆదాము యొక్క నేరము, ఆదాము యొక్క తప్పిదము దేవుని నిర్ణయాన్ని మార్చలేదు, దేవుని యొక్క ప్రణాళికను మార్చలేదు. మ్యాన్ మే ఫెయిల్ బట్ మ్యాన్ కెనాట్ ఫెయిల్ గాడ్. మానవుడు ఓడిపోతాడేమో కానీ మానవుడు దేవుణ్ణి ఓడిపోయేటట్లు చేయలేడు. కాబట్టి ఒక రాజు కావాలి. ఇక్కడ సమూయేలు గ్రంథంలో సౌలు దేవుడు రాజుని చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, సౌలు నువ్వు పనికిరావు. తర్వాత దావీదుని ఎన్నుకున్నాడు. దావీదులో కొన్ని వంశాలు పోయేసరికి ఇక దావీదు కడుపులో, ఈ యొక్క సొలొమోను కడుపులో నుంచి వచ్చిన వాళ్ళల్లో ఎవరు కూడా రాజులుగా ఉండడానికి వీలు లేదు అని దేవుడు నిర్ణయం చేసేసాడు. మరి ఎలాగా? సో కింగ్ ఈజ్ నీడెడ్. రాజు కావాలి. ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలా? చెవులు కలిగిన వాడుగా ఉండాలి. సౌలా నువ్వు ఓడిపోయావు. నీ బలుల కన్నా, నీ హోమాల కన్నా, నీ దహన బలులు హూ కేర్స్? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే విధేయత కోరుతున్నాడు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. వింటున్నాము. ఏమైనా విధేయత చూపిస్తున్నామా దేవుని వాక్యానికి? ఆదివారం నేను ఒక మాట చెప్తానండి. మోర్ యూ ఆర్ గివన్, మోర్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. అర్థమైందా? ఒక వ్యక్తి ఒక
ఈ రోడ్డు ఊడ్చే వ్యక్తి ఉన్నాడు, సరిగ్గా ఊడవలేదు. బాగా గమనించండి, సరిగ్గా ఊడవలేదు. హూ ఈజ్ అకౌంటబుల్? ఎవరండి లెక్క అప్పగించాల్సింది? మురికి కాలువ క్లీన్ అవ్వలేదు, ఎవరిని? ఈ ఏరియా కార్పొరేటర్ని నిలదీస్తారు అందరు కలిసి. ఇంకా వీలైతే మున్సిపల్ మినిస్టర్ని రిజైన్ చేయమని అడుగుతారు. అంతే కదండి. నువ్వు పైకి వెళ్ళే కొద్దీ అకౌంటబిలిటీ పెరుగుతూ పోతుంది. పైకి వెళ్ళే ఒక టీచర్కు ఉన్న అకౌంటబిలిటీ కన్నా హెడ్ మాస్టర్కు ఉన్న అకౌంటబిలిటీ చాలా ఎక్కువ. ఏమండి, స్కూల్లో ఒక టీచరు సరిగ్గా పాఠాలు చెప్పలేదు, వాడు ఫెయిల్ అయ్యాడు. నిలదీసేది హెడ్ మాస్టర్ని. సో ఎంత ఎక్కువ వాక్యము మనం వింటామో అంత ఎక్కువ బాధ్యత ఉన్నది. కొన్నిసార్లు నాకేమనిపిస్తుందో తెలుసండి, ఇంత చెప్పడం అవసరమా? ఏదో ప్రతి ఆదివారం ఒక మంచి సమరయుడి కథ, దానియేలు సింహాల బోన్లో పడ్డాడు, దేవుడు నిన్ను కాపాడేస్తాడు, సింహంలాగా అరుపులు వచ్చినా, సింహంలాగా కరువు వచ్చినా, సింహంలాగా రోగం వచ్చినా, సింహంలాగా కింద పడ్డా, సింహంలాగా మీద పడ్డా దేవుడు నీ చుట్టూ ఉంటాడని చెప్పి పంపిస్తే సరిపోద్దేమో. ఏమండి, యామ్ ఐ ఇంక్రీజింగ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ద చర్చ్ మెంబర్స్? అర్థం చేసుకోవాలి, లోబడాలండి, దేవుని వాక్యానికి లోబడాలి. ఏమండి, వెన్ పాస్టర్ సేస్ సంథింగ్, సంఘ కాపరేదని చెప్పినప్పుడు లోబడ్డం నేర్చుకోవాలి. ఏమండి, ఎంత వింటామో అంత లోబడాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం అకౌంటబిలిటీ ఉన్నది. ముందుకు వచ్చేయండి. డేవిడ్, ముందర ఖాళీ ఉంది, చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ముందుకు వచ్చేయండి. ఇక్కడ ముందు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఒక మాట చూశారా, నేను నీ చిత్తమును నెరవేర్చుటకు వచ్చి తిని. గమనించారా? నీ చిత్తమును నెరవేర్చుటకు వచ్చి తిని. దేని నెరవేర్చడానికి వచ్చాడటండి? చిత్తమును. సౌలు నెరవేర్చలేదు, దావీదు కూడా ఫెయిల్ అయ్యాడు, అందరూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. కానీ యేసుప్రభు ఒక్కడే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువారు తన జన్మను గురించి తానే పాత నిబంధనలో చెప్పుకున్న ప్రవచనం ఏమిటంటే, నేను ఎందుకు శరీరధారికి వస్తున్నాను? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తున్నాను. చెవి అనే మాట చెప్పుకున్నాం కదా. యేసు ప్రభు అన్నాడు, దేవా నీవు నాకు చెవులను నిర్మించితివి. సో దట్ ఈస్ అబౌట్ క్రిస్మస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. యేసు ప్రభు తన గురించి తాను తన జన్మను గురించి చెప్పుకున్న మాట, దేవా నువ్వు నాకు చెవులను నిర్మించితివి. ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం. చెవి గురించి నేను మరొక మాట జ్ఞాపకం చేయాలి. ధర్మశాస్త్రములో చెవికి ఒక ప్రాముఖ్యత ఉన్నదండి. ఆ ప్రాముఖ్యత ఏమిటంటే, ఒక బానిస, ఒక దాసుడు ఒక యజమాని దగ్గర చాలామంది దాసులు ఉంటారు. అయితే కొద్దిమంది బానిసలు, మన భాషలో వెట్టి చాకిరి అంటాము, ఏమండి ఇంకేదైనా అనొచ్చు. ఈ బానిస ఏం చేస్తాడంటే, తనంతట తానే యజమానుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ దగ్గర బానిసగానే పడుంటాను, నాకు విడుదల వద్దు అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ బానిసను ఊరు వెలుపలికి తెచ్చి ఆ ద్వారబంధం దగ్గర నిలబెట్టి, సాక్షులు అక్కడ ఉంటారు, ఈ చెవిని ఆ ద్వారబంధానికి పెట్టి దాంట్లో గుచ్చుతారు. రక్తం కారుతుంది అనుకోండి. సో రక్తం ద్వారా ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన ఏమిటంటే, రక్తము యజమాని కాదు నిబంధన చేసింది, ఇక్కడ దాసుడు నిబంధన చేశాడు యజమానితో. ఏమని? రక్తము ద్వారా నిబంధన చేశాను, నేను ఎల్లప్పుడూ నీ దాసుణ్ణి. దట్ ఈజ్ ఆల్. అది ఎంత తీవ్రమైన దాసత్వం అంటే, అతడి భార్య యజమానుని యొక్క ప్రాపర్టీ.
అతడి కొడుకులు యజమానుని యొక్క ప్రాపర్టీ, ఆయన కోడళ్ళు యజమానుని యొక్క ప్రాపర్టీ, ఆయన కూతుర్లు యజమానుని యొక్క ప్రాపర్టీ, ఆయన అల్లుళ్ళు యజమానుని యొక్క ప్రాపర్టీ, ఆయన మనవళ్ళు మనవరాళ్ళు యజమానుని యొక్క ప్రాపర్టీ. అర్థమైందా? దట్ ఈస్ ద ఒబీడియన్స్. ఒకవేళ యజమాని అతన్ని చంపితే కేసు లేదు, ఆయన భార్యను ఏమైనా చేసినా చంపినా కేసు లేదు. ఎందుకంటే ఈ దాసుడు తానే రక్తము కార్చి చెవిలో నుంచి కిందకు నిబంధన చేసుకున్నాడు. యేసు ప్రభు తన పుట్టుకలోనే, తన జన్మములోనే, దేవా నేను నీకు అబ్సల్యూట్గా ఒక బానిసగా, ఒక దాసునిగా నేను నిబంధన చేసుకొని వస్తున్నాను. అంతేనండి. ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 4:34. జాన్స్ గాస్పల్ 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటాడు. 17:4. చివరిగా యేసుప్రభు వారు ఒక ప్రార్థన చేస్తారు చనిపోవడానికి ముందు. 17:4లో ఇలా అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఆ తర్వాత గెత్సెమనే తోటలో, దేవా ఈ గిన్నె నా నుండి తొలగితే మంచిది, కానీ చిత్తమైతే అని. యేసు ప్రభు చేసిన ప్రార్థనలలో జవాబు పొందని ప్రార్థన ఇదే. ఏమండి, యేసు ప్రభు ప్రార్థన చేస్తే జవాబు రాకపోవడం ఏంటండి? రొట్టెలు విరిచి ప్రార్థన చేస్తే వేలాది రొట్టెలు వచ్చినాయి, చచ్చిపోయిన వాడిని లేపితే లేచిపోయాడు. చనిపోవడము, అవమానించబడము, ఆయన ఎంత చిత్తము దేవుని చిత్తం నెరవేర్చాడంటండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని, బీయింగ్ గాడ్, ఆయన మహిమ అంతా విడిచిపెట్టి. అందుకే భూమి మీద ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు గుర్తించలేకపోయినారు ఆయనను. హీ కన్సీల్డ్ ఆల్ హిస్ గ్లోరీ. He concealed all his glory. తన యొక్క మహిమ అంతటిని కూడా ఆయన తెలియనీయకుండా, ఆయన మహిమతో వస్తే ఆయన ఎవరు సిలువ వేయరు, ఆయన మహిమతో వస్తే ఆయన ఎవరిని దాసునిగా అంగీకరించరు. దాసునిగా రావాలి. ప్రియులారా, ఇప్పుడు మనకొక బాధ్యత ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-25. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-25. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు పడువాడును. వినుటకు పడువాడును అంటే అర్థం ఏంటి? బాగా వినండి, ఎక్కువ వినండి, చెవి ఇలా పెట్టి వినండి, చెవి వినపడకపోతే చెవిలో మిషన్ పెట్టుకొని వినండి అని కాదు అర్థం ఇక్కడ. ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్ అంటే లోబడడానికి వేగిరపడండి. ఎప్పుడెప్పుడు నేను లోబడాలా, ఎప్పుడెప్పుడు నేను విధేయత చూపించాలా, ఎప్పుడెప్పుడు విధేయత చూపించాలా? నాకు ఏదో చిన్న అవసరం పడింది, పెన్ను కావాల్సి వచ్చింది. నా ఇద్దరు మనవాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఏడేళ్ళు ఉన్నాడు, శామ్యుల్ పాల్ ఉన్నాడు. పెన్ను దారా అంటాను నేను, ఏడేళ్ళని పెద్దోడని. శామ్యుల్ పాల్ పరిగెడతాడండి ఆ పెన్ను కొరకు. వీడు లేచి వెళ్ళి ఆ పెన్ను అందుకునే లోపు నేనిస్తాను. చివరికి ఏడేళ్ళరే వాడు ఏడుస్తాడు రా, వాడికి ఇచ్చారంటే వాడు పాపం మొఖం మార్చుకొని, పెద్దోడైనందుకు ఎన్ని బాధ్యతలండి. జ్యేష్ఠుడిగా పుట్టినందుకు 7 ఏళ్లకే బాధ్యతలు, వాడికి 4 ఏళ్ల తమ్ముడిని మొయ్యాలి. వాడు తెచ్చిస్తాడు. చిన్న పిల్లలు చెప్పిన మాట వినడానికి వేగిరపడుతున్నారు.
పరుగులెత్తుతున్నారు. వాట్ అబౌట్ మెచ్యూర్డ్ పీపుల్ లైక్ అస్? ఏమండి, దేవుడు మనకు కూడా చెవులను నిర్మించాడు కదా. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ టుడే. ఈరోజు క్రిస్మస్ వర్తమానం ఏమిటంటే, యేసు ప్రభునకు దేవుడు చెవులు నిర్మించాడు. అవే చెవులు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఆదాము వినలేదు, మనం వినాలి కదా. మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని చెప్తూ ముందుకొచ్చి 22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. మోసపుచ్చుకొనకుండా. అలాగే చెప్తారు బ్రదర్, ఏం పర్వాలేదు, అలాగే చెప్తుంటారండి. మోసపుచ్చుకోవడం. ఇంకొక ఆయన ఇంకొకలాగా చెప్పాడే. సో ఈయన చెప్పింది మనం పెద్దగా పట్టించుకొని అవసరం లేదన్నమాట. అర్థమవుతుందండి? హౌ పీపుల్ డిసీవ్ దెమ్సెల్వ్స్. అర్థం చేసుకోవాలి. కొద్దిమందికి దేవుని వాక్యం వినడం అంటే సరిగమ పదనిసలు పాడినట్టుగా ఉండాలని. ఏమండి, నాకు చేత కాదు సార్. వాక్యము క్లియర్గా చెప్తుంది, గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము అని వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. తిమోతికి పౌలు రాస్తూ ఖండించు, బుద్ధి చెప్పు, గద్దించు అని చెప్తున్నాడు. నేను ఖండిస్తాను, బుద్ధి చెప్తాను, గద్దిస్తాను. ఈ పని నేను చేయలేనప్పుడు వాక్యం చెప్పడం మానేస్తాను, పాస్టర్గా తప్పుకుంటాను. ఎందుకంటే నేను దేవునికి లెక్క అప్పగించాలి. చెవులకు ఇంపుగా, ఏమి గద్దించకుండా, చక్కగా, సరదాగా, సాఫీగా, స్మూత్గా, ఏమండి, దెబ్బకు ఐడిని రాయకుండా చల్లటి ఆయింట్మెంట్ రాసి అలా చేయలేం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అదే అంటున్నాడు, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఏమండి, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఫర్ దిస్ ఇయర్. ఒబే, లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి, వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడండి, వాక్యము బోధిస్తున్న దైవజనుడు చెప్తున్న మాటలకు లోబడండి. లేకపోతే అద్దంలో ముఖం చూసుకొని మన ముఖాన్ని మర్చిపోయే వారముగా ఎలా ఉంటామో. ఏమండి, అద్దంలో ముఖం చూసుకున్నాం కదా, ఎన్నిసార్లు చూసుకొని ఉంటామండి? ఓ మై గుడ్నెస్, వయసు ఎక్కువయ్యే కొద్దీ చూసుకున్న లెక్క ఎక్కువైపోతుంది కదా. కెన్ యూ డ్రా యువర్ ఫేస్? ఏమండి, ఒకవేళ నేను జోషిని నా ముఖము డ్రా చేయాలనే ప్రయత్నం చేస్తే కనీసం కోతిలాగా కూడా గీయలేను నేను. ఏమండి, అది స్పెషల్, ఎవరో కోట్లకు ఒకడు ఉంటాడేమో, అదేదో ఆర్ట్ అంటారు దాన్ని. కానీ దేవుని వాక్యము అద్దం లాంటిది. దాంట్లోకి చూచుకున్నప్పుడు అది నన్ను నాకే చూపిస్తున్నప్పుడు నువ్వు కోపం తెచ్చుకుంటే, అద్దాన్ని పగలగొడితే దేని పగలగొట్టినట్టు? నీ ముఖాన్ని నువ్వు పగలగొట్టుకున్నట్టు కాదా? ఏమండి, కాదా? మనం వాక్యం విన్నప్పుడు వాక్యానికి లోబడకపోతే వాక్యానికి వచ్చే నష్టం ఏం లేదండి. యేసు ప్రభు జన్మలో ఉన్నది ఏమిటంటే, ఏమంటున్నాడంటే, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ లోకములోనికి వచ్చాను. దట్ ఈస్ క్రిస్మస్.
వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే కేకులు, క్యాండిల్స్, క్యారల్స్, గ్రీటింగ్స్, కార్డ్స్, కేక్స్, ఏమండి కాస్ట్యూమ్స్, ఇవి కాదు. ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవునికి లోబడుట, అంతకు మించి క్రిస్మస్ లేదండి. నిజమైన క్రిస్మస్ ఏంటంటే వాక్యానికి లోబడ్డమే క్రిస్మస్. యేసు ప్రభువారు తన పుట్టుకను గురించి తానే చెప్పుకున్న ప్రవచనం ఏమిటంటే, బలియో అర్పణయు నీవు కోరుటలేదు, కానీ నాకు చెవులను అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను లోకములోనికి వచ్చి ఉన్నాను అని కీర్తన 45 నుంచి 6 నుంచి 8 వచనాల్లో యేసు ప్రభువారు తన గురించి తాను చెప్పుకున్న మాటలు. సో నేను వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. ఐ వాంట్ టు గివ్ యూ వన్ క్రిస్మస్ మెసేజ్: ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత చూపించండి. మీకు ఆశీర్వాదం కావాలనుకుంటే, మీ పిల్లలకు ఆశీర్వాదం కావాలనుకుంటే, ఆశీర్వాదం కొరకు మాత్రమే కాదండి, దేవునితో తన్నులు తినకుండా ఉండాలనుకుంటే కూడా దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యానికి లోబడాలి. లోబడాలి అంటే వినాలి. బ్రదర్ నాకు ఒక ఉపాయం ఉందండి అన్నానంటే, ఏంటయ్యి అంటే, వినకుండా మానేస్తే అబ్బా ఎంత తెలివి, అబ్బాబాబా ఏమి తెలివండి. పసిపిల్లలు మాట్లాడినట్లా మాట్లాడొద్దు, పసిపిల్లలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. వాక్యం వినాలి, లోబడి తీరాలి, లోబడి తీరాలి. మోసపుచ్చుకోవద్దు. వీళ్ళారా, అదే క్రిస్మస్ మెసేజ్. వాట్ ఈస్ క్రిస్మస్ మెసేజ్ ఫర్ అస్? మనకున్న క్రిస్మస్ మెసేజ్ ఏమిటండి? దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ కృప నాకు ఇవ్వండి. రాబోయే సంవత్సరంలో నేను ఒక గొప్ప తీర్మానం చేసుకుంటాను. నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తాను, దేవుని వాక్యం వింటాను, రెగ్యులర్గా దేవుని యొక్క విన్న వాక్యానికి నేను లోబడతాను. నథింగ్ ఎల్స్ ఈజ్ దేర్ ఫర్ అస్. అది తప్ప మనకి మరొకటి లేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. ప్రియులారా, మన హృదయాలను దేవుని దగ్గర వంచుదాం. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray.